మూర్తిపల్లి మన అల్లేపల్లి దానికి తోడు నేను ఒక మున్సిపల్ కౌన్సిలర్ ఇంట్లో కూర్చొని సిసి చేస్తున్నాను. టీఆర్ఎస్ లోపల మాజీ సర్పంచ్ కౌన్సిలర్ సీట్ ఇచ్చిన. ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరగాల్సినటువంటి ఒక రాష్ట్రంలో ఇవాళ ఒక రౌడీ రాజ్యం ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో కొనసాగుతా ఉంది. ఎక్కడికక్కడ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అనేటువంటి ఒక భయంతో రేవంత్ రెడ్డి గారి యొక్క బూతు పురాణాలతో ప్రచ్చరిల్లినటువంటి ఒక ఇవాళ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొంతమంది ఇవాళ మంత్రులు అనేటువంటి ఒక కనీస ఔచిత్యం లేకుండా ఇవాళ నిన్న గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారి పైన దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు. అదేవిధంగా కేతనేపల్లి అని చెప్పిన ఒక మున్సిపాలిటీలో గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి పైన దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు. సాక్షాత్తు రాజ్యాంగాన్ని కాపాడవలసినటువంటి ఒక స్పీకర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుండి ఇనానిమస్ గా ఎలక్ట్ అయినటువంటి అభ్యర్థులను అదిరించి బెదిరించి బుర్కాలు కప్పించి లోపలికి తీసుకెళ్లి విడ్రాల్ చేయించిన పరిస్థితులు. కొడంగల్లో కూడా అదే రకమైనటువంటి ఒక రీతిలో ఒక రౌడీజానికి పాల్పడి బీఆర్ఎస్ కార్యకర్తల పైన నాయకుల పైన ప్రచారాలు చేసుకోనియకుండా ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరగకుండా ఇవాళ ఒక విధ్వంసకర వాతావరణాన్ని పోలీసులను తొత్తులుగా మార్చుకొని ప్రభుత్వం అనుసరిస్తున్న తరుణంలో ఇవాళ పెద్దలు మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారి యొక్క నాయకత్వంలో అదేవిధంగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు షమిపూరు రాజు గారు తర్వాత కుత్బుల్లాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు కేపీ వివేకానంద్ గారి యొక్క నేతృత్వంలో ఈరోజు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గారిని కలిసి ఈరోజు ఒక విజ్ఞాపన ఇవ్వటం అయింది. వారు చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయినారు. మేడ్చల్ జిల్లా అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ గారు స్వయంగా మల్లారెడ్డి గారి పైన ఇంట్లో ఉండగా ఆయన పైన దాడి చేసే ప్రయత్నం చేస్తే అడ్డుకునే వచ్చినటువంటి ఒక కార్యకర్తల పైన రాళ్లతో కొట్టి తలకాయలు మలగొడుతుంటే పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఒక ఏసీపీ తర్వాత సర్కిల్ ఇన్స్పెక్టర్ చోద్యం చూస్తూ ఆ రౌడీజం చేస్తున్నటువంటి వాళ్లకు వత్తాసు పలికినట్టుగా వ్యవహరించారు అని చెప్పని వీడియోలలో మొత్తం ఫోటోగ్రాఫ్స్ అన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్లాము. చాలా సానుకూలంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారు రెస్పాండ్ అయినారు. సంబంధిత ఏసీపీ పైన తర్వాత సిఐ పైన తగు చర్యలు చేపడతాము, విచారణ తీసుకుంటామని చెప్పడం అయింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక వాగ్దానాలను అమలు చేయలేక రౌడీజాన్ని గుండాయిజాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో మసిబూసి మారడికాయలు చేసి వాళ్ళ దొడ్డిదారిన గెలవాలనే కుట్రపూరిత ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎవరెన్ని